వారి విందు దినములు పూర్తిగాగా తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని. అయ్య బాబోయ్, చాలా పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ. యోబు కుటుంబం గురించి, పిల్లల గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ రోజున మన కుటుంబాన్ని బట్టి లెక్కలు కట్టుకోవాలి. మరి అలా ఒకవేళ జరిగించారేమో, అలా ఒకవేళ మాట్లాడుకున్నారేమో, అలా ఒకవేళ చెప్పండి త్రోవ తప్పిపోయారేమో అని చెప్పి యోబు ఏం చేసేవాడు తెలుసా? దేవుని బిడ్డలారా, వాళ్ళని పిలిచి వారిని ఏం చేసేవాడు తెలుసా? పవిత్రపరిచి ఏం బిడ్డలారా, వారిలో ఒక్కొక్కరి కొరకు అరుణోదయమున లేచి. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి భారం ఉండాలి. నీ బిడ్డల విషయంలో ప్రార్థించే భారం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసే భారం ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది. నువ్వు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలో తెలుసా? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ పసిపిల్లల కోసం, నీ కుటుంబ యావత్తు కోసం నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థించాలి. నీ క్షేమం ఎక్కడుందో తెలుసా? నువ్వు చేసే ప్రార్థనలో. నీ సంతోషం, నీ కుటుంబంలో సంతోషం ఉండాలనుకుంటున్నావు కదా, మనశ్శాంతి ఉండాలయ్యా, శాంతిగా బ్రతకాలయ్యా, మనశ్శాంతిగా బ్రతకాలయ్యా అని చెప్పని అంటున్నావు కదా. ఆ మనశ్శాంతి, శాంతి ఎక్కడుందో తెలుసా? నువ్వు చేసే ప్రార్థనలో. ఏ పాపము చెప్పండి నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ బిడ్డలను కానీ ఏలనీయకుండా ఉండాలంటే, సాతాను చేతిలో చెప్పండి కుటుంబం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో దుష్టుడు రాకుండా, అపవాది రాకుండా, సంహారకుడు రాకుండా, నేనంటాను శోధకుడు రాకుండా వాడికి అగ్ని బాణాలతో కూడిన కంచె వేయాలిగా.